మహిళలు, పిల్లలు మరియు ఇతర బలహీన వర్గాలకు సురక్షితమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంతో టీసేఫ్ను భారతదేశంలోనే మొట్టమొదటి రైడ్ మానిటరింగ్ సర్వీస్గా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఒంటరి మహిళా ప్రయాణికులు ఏ సమయంలోనైనా వారి యొక్క నిజమైన సమాచారాన్ని అబ్జర్వేషన్ చేయమని పోలీసులను అభ్యర్థించవచ్చు. దీన్ని లాంచ్ చేసేటప్పుడు సీఎం రేవంత్ రెడ్డి టీసేఫ్ అనేది ఒక యాప్ కాదు, సర్వీస్ అని చెప్పారు. ఈ సేఫ్ సర్వీస్ని పొందడానికి స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ వంటివి అవసరం లేదు. జస్ట్ 100 లేదా 112 డైల్ చేసి ఐవీఆర్ ఎంపికలో 8 నొక్కడం ద్వారా ఆటోమేటిక్గా పోలీసులు వారి ప్రయాణ వివరాల లింక్ను పొందుతారు. దాని ద్వారా పోలీసులు వారి ప్రయాణాన్ని మానిటర్ చేయవచ్చు. టీసేఫ్ యాప్ని ఫోన్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదా బ్రౌజర్లోని ఓ సేఫ్ పేజ్ ద్వారా ట్రాకింగ్ రిక్వెస్ట్ని పంపవచ్చు. టీసేఫ్ ఏ విధంగా పనిచేస్తుందో తెలుసా? మీరు టీసేఫ్లో నమోదు చేసుకున్న తర్వాత మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏ వెహికల్లో జర్నీ చేస్తున్నారు, వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, ఇటువంటి వివరాలన్నీ అడుగుతారు. నమోదు చేసుకున్న వారికి ఒక పాస్ కోడ్ ఇవ్వడం జరుగుతుంది. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి ఆటోమేటిక్గా అలర్ట్ని సెండ్ చేస్తారు. అప్పుడు ఆ ప్రయాణికులు అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఒకవేళ అప్డేట్ చేయకపోతే వెంటనే పోలీసులు రెస్పాండ్ అవుతారు. ఒంటరిగా ప్రయాణిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ టీసేఫ్ సర్వీస్ ఎంతగానో ఉపయోగపడుతుంది.